ఈడ అసలు రుణమాఫీకి నిధులేలా సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కార్ అసలు వడ్డీ కలిపి కుటుంబానికి 2 లక్షలు రైతులందరివి 40,000 కోట్ల అప్పులున్నాయి స్క్రీనింగ్ లో 32,000 కోట్లకు తగ్గే అవకాశం బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ ఇది మీకు క్లియర్ గా వివరిస్తా ప్రజలారా ఏం చేయబోతా ఉందనేది రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక హామీని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించింది అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కసరత్తు మొదలుపెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లు రైతుల అప్పుల లెక్కలు తీస్తున్నారు వాటిని మాఫీ చేసేందుకు మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ మేరకు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్కగట్టి 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 39 లక్షల మంది రైతులు బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రుణగ్రహీతలుగా ఉన్నారు పంట పెట్టుబడి కోసం ఈ రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి 40,000 కోట్లు ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఈ మేరకు బకాయిలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రుణమాఫీ అస్తవ్యస్తంగా జరగడం సకాలంలో ₹1,00,000 మాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మారిపోయారు అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి కొందరు రైతులు రెన్యువల్ చేసుకున్నా ఎక్కువ మంది మాత్రం ఇంకా రెన్యువల్ చేసుకోలేదు అసలు ఏం చేయబోతుంది ప్రభుత్వం అనేది ఒకసారి క్లియర్ గా మాట్లాడుకుందాం తెలంగాణ రైతులారా రైతు సోదరులారా రుణమాఫీలో ఏం చేయబోతుంది ప్రభుత్వము అనేది ఒక్కసారి చూస్తే రుణమాఫీ 40,000 కోట్లు ఉంది 40,000 కోట్లు బ్యాంకుల దగ్గర వివిధ వ్యవసాయ పరపతి సంఘాల దగ్గర రైతులు రుణం తీసుకున్నారు ఇంత అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయబోతుంది అనేటువంటి హామీని 6 గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అయితే ఏం చేయబోతా ఉన్నారు మరి రుణాలు ఎట్లా మాఫీ చేస్తారు అంటే రైతు సోదరులారా అంటే వీటిని పూర్తిగా పరిశీలిస్తే ఇవి ఒక 32,000 కోట్లకు వస్తాయట 32,000 కోట్ల రూపాయలు ఇదైతే అయితే దీన్ని ఏం చేయబోతా ఉంది గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ముంగట ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే వీటిని ఎట్లా మాఫీ చేద్దాం అని అంటే మొత్తం ఏ బ్యాంకులను అయితే రైతులు అప్పులు తీసుకున్నారో ఆ అప్పులన్నిటినీ రేవంత్ ప్రభుత్వం ఏం చేయబోతా ఉందంటే ఈ అప్పులన్నిటినీ ఈయన మీదకి తీసుకుంటా ఉన్నాడు ఈ అప్పులన్నిటినీ ప్రభుత్వం తన మీదకి తీసుకుంటుంది తన మీదకి మీ అప్పులన్నీ తీసుకొని బ్యాంకులకు విడతల వారీగా చెల్లించేటువంటి ఇది ఆలోచన చేస్తా ఉంది అంటే హామీ ఇస్తుంది వీళ్ళకి ఇక మీకు అప్పులు ఉండవు ఒకేసారి మీ అప్పులన్నిటినీ ప్రభుత్వం మోయబోతా ఉంది ఈ 32,000 కోట్ల రూపాయల అప్పులను ప్రభుత్వం మోస్తూ బ్యాంకులతో ఒప్పందం చేసుకొని ఇక రైతులకు ఎలాంటి రుణం అప్పు లేదు ఆ అప్పు మేం కడతా ఉన్నామని చెప్పి కంప్లీట్ గా తీసుకొని వడ్డీతో సహా రైతాంగం చేసినటువంటి అప్పులను రాష్ట్ర ప్రభుత్వం 2 విడతల 3 విడతల బ్యాంకులలో కట్టుకొని ఇచ్చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకు చేస్తూ ఉంది ఈ ప్రయత్నం ఒకేసారి చేయొచ్చు కదా అంటే ప్రజలారా కేసీఆర్ చేసినటువంటి పెంట ఖజానాలో రూపాయి లేకుండా మొత్తం గల్లపెట్టంతా ఖాళీ చేసిపోయిండు ఇవాళ నరకం అనుభవిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇలా నరకం అనుభవిస్తుంది తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిరు కాబట్టి తెలంగాణ ఖజానంతా లూటిపోయింది ఈ లూటిపోయినటువంటి ఖజానాను మళ్ళీ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక నిపుణులతో చర్చిస్తా ఉన్నాడు అయితే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తాం 100 రోజులు అని చెప్పిందో టెన్షన్ గా 100% 100 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నెరవేర్చి తీరుతుంది నో డౌట్ ఇక కొంతమందికి డైజెషన్ కాక కడుపు నొప్పి ఇట్లా ఇంకా 100 రోజులు కాలే కదా ముఖ్యమంత్రి ఇప్పుడు 6వ గ్యారంటీ కాదు 7వ గ్యారంటీ కూడా స్వేచ్ఛ ధర్నా చౌక్ నిరసన తెలుపుకునే హక్కును కూడా ఇస్తున్నామని చెప్తుంది మీరు కనీసం ఈ పని అన్న చేసిరా ఇది రాష్ట్రం ఇక మీ అప్పులన్నింటినీ ప్రభుత్వం తన మీదకి వేసుకోబోతా ఉంది ఇక అప్పులు వాళ్ళ మీదకి ఎత్తుకున్న తర్వాత ఇక వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు ఏం కథ అనేది బ్యాంక్ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు ఇది ఉన్నటువంటి ఒక ఆప్షన్ ఇక రెండోది ఏంటంటే రైతు బంధు సంగతి ఏందని అడుగుతా ఉన్నారు అయితే ఈ రైతు బంధు సంగతికి సంబంధించింది చూస్తే రైతు బంధు ఏం చేయబోతా ఉందంటే రైతు బంధువును కేసీఆర్ ఏం చేసిందంటే కరెక్ట్ గా
ఇంకొక 2 రోజులు ఎన్నికలు ఉన్నాయని ఏం చేసిండు కేసీఆర్? రైతు బంధు పైసలు ఎత్తాం మన ఎన్నికల సంఘం దగ్గరికి పోయిండు. వేస్తాం సార్. ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఎయిపో అన్నది. ఎయిపోగానే మళ్ళీ కొత్త దుకాణం పెట్టి మళ్ళీ ఆపుకున్నారు వాళ్ళే. ఈ రైతు బంధు కోసం తీసినటువంటి 6-7 వేల కోట్ల రూపాయలు ఏమైనాయి? ఏం చేసి నెరికేనా కేసీఆర్? ఎట్లయినా మన ప్రభుత్వం వస్తలేదని ఈ 6-7 వేల కోట్ల రూపాయలు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు ఇచ్చిండు. కాంట్రాక్టర్లకు ఇచ్చేసిండు. కాంట్రాక్టర్లకు ఇస్తే ఖజానాలోంచి పైసలన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రైతు బంధు అమలు చేయని కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధును ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరేం కంగారు పడకండి. యథావిధిగా గతంలో ఏదైతే జనవరి నెలలో రైతు బంధు వచ్చేదో ఆ రైతు బంధును సంక్రాంతి లోపు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సన్నద్ధం అవుతా ఉంది. ఎవరేం కాకురు కేసీఆర్, ఒకవేళ కేసీఆర్ ఈ పైసలు పక్కదారి పట్టియకుంటే ఇలా రైతాంగానికి కొంత ఈజీగా రైతు బంధు పైసలు అందేటి. ఖజానాలో పైసలు ఉంటే ఈ పైసల్ని ఖతం పైసల్ని ఏం చేసిండు? వాళ్ళ కాంట్రాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసుకున్నాడు. ధనం ఎట్లకైనా గవర్నమెంట్ వస్తట్లేదు, ఆ పైసలు లేట్ అవుతట్టుంది. గట్లా చేసిండు సారు.